ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, పరిశుద్ధ పిల్లలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఒక చివరి లైన్లో ఒక చక్కటి మాటను అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రస్తావించాడు. మీ ప్రతి అవసరత మహిమలో దేవుడు తీరుస్తాడు. ఆమేన్. దైవజనమా, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? అమ్మా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? తండ్రి, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలనా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనా, నా వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులనా, చుట్టూత పరిస్థితులు చూస్తుంటే నేనేమి చేయలేకపోతున్నానని దిగులు వేసారిపోతున్నావా? నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తల్లి, నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? మీ ప్రతి అవసరత నేను తీరుస్తాను. ఆమేన్. మన రాష్ట్రానికి సీఎం గారు మన ప్రతి అవసరత తీరుస్తారా అండి? తీర్చలేడు. పథకాలు పెడతారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను విడిచి భూమి మీదకి వచ్చి నీ కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు నీ అవసరాన్ని తీర్చడా? నీ ప్రతి పరిస్థితులను అనుకూలంగా మార్చడా? మారుస్తాడే. ఏమండి, అప్పులు ఎక్కువైపోయిన దిగులు చెందుతున్నావా? నీ అప్పు సమస్యను తీర్చడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ఆమేన్. ఏమండి, ఈ రోజున నీ అవసరం తీర్చబడాలంటే నీలో ఏదో ఒక గుణాన్ని దేవుడు చూస్తాడు. ఏమండి, విశ్వాసము కలిగి గనుక నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ అవసరాన్ని తీరుస్తాడు. ఏమండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యము కదా. అది ఇంగ్లాండ్ దేశం. ఏమండి, ఒక తల్లి ప్రభువును నమ్ముకుంది. అకాల మరణం సంభవించి ఆ యొక్క భర్త చనిపోయాడు. ఆ తల్లి మరణ పడకలో ఉంది. ఆలోచించి అనారోగ్యమైందా లేక జబ్బొచ్చి పడకైందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద మరణపు పడకలో ఉండిపోయింది. తల్లికి 3 పిల్లలండి. ఆ పెద్దోడిని పిలిచి, నాన్న ఏంట్రా అంటే, అమ్మ ఆకలి అవుతుంది. తల్లి దయానీకమైన స్థితి, అన్నం కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఒరే, ఈ ఏలియాని కాకులతో దేవుడు పోషించాడురా, నువ్వు బాల్కనీలోకి వెళ్ళి చూడు నాన్న, కాకుతో దేవుడు నిన్ను పోషిస్తాడు అంటే వాడు విని వెళ్ళి పడుకున్నాడు. రెండో వాడు కూడా విని వెళ్ళి పడుకున్నాడు. మూడో కుమారుడు, వాడికి ఒక 4 సంవత్సరాలు ఉంటాయి. అమ్మా ఆకలమ్మా అంటే తల్లి చెప్పిందయ్యా, దేవుడు గొప్పోడురా, మన విశ్వాసంతో ఎదురు చూస్తే ప్రతి అవసరత తీరుస్తాడురా అని చెప్పంగానే ఆ చిన్నోడికి విశ్వాసం కలిగింది. ఏవండి, ఎన్ని గంటల నుంచి ఉన్నాడో తెలియదు కానీ, ఈ మాట ఎన్ని గంటలప్పుడు చెప్పిందో తల్లి తెలియదు కానీ, బాల్కనీలోకి వెళ్ళి ఇలా ఎదురు చూస్తా ఉన్నాడంట. 8-9 ఆ దేశంలో ఉన్న మేయర్ కడుపు నిండా భోంచేసుకొని వాకింగ్ చేద్దామని కుక్కపిల్లని తీసుకొని వెళ్తున్నాడట. బాల్కనీలు ఇలాగూ చూస్తున్నాడట ఒక చిన్నోడు. ఆయన చూసి అడిగాడంట, చిన్నోడా, ఏంటి టైంలో ఇలాగ ఎదురు చూస్తున్నావు? కాకి వస్తుంది, లెగ్ పీస్ తెస్తుందని చెప్పాడంట. ఈ మాట ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని, విచిత్రాన్ని కలిగించింది. వెంటనే ఆ కుక్కను ఒక చెట్టు కట్టేసి పైకి వెళ్ళి డోర్ తీస్తే ఆ కుటుంబ పరిస్థితి అతని హృదయాన్ని కలిచివేసింది. అమ్మా ఏంటి? అయ్యా, మేము దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం, విశ్వాసంతో బ్రతికే వాళ్ళమయ్యా. మరి నా భర్త చనిపోయాడు, నేను రోగపాలైపోయాను. పిల్లలకు చెప్పాను, దేవుడు మనల్ని పోషిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, అయితే విశ్వాసంతో ఎదురు చూడాలని చెప్పానయ్యా. వీళ్ళిద్దరు పడుకున్నారు కానీ ఆ చిన్నోడు విశ్వాసంతో చూశాడు. అనగానే కళ్ళల్లో నీరు కారుతూ డ్రైవర్కి ఫోన్ చేసి ఆ తల్లిని ఆ దేశంలో ఉన్న మంచి హాస్పిటల్లో చూపించి ఆ పిల్లలందరినీ మంచి స్కూల్లో అతను చదివించి, విచిత్రం చెప్పనా, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మేయర్ గారికి పిల్లలు లేరు. కోట్ల రూపాయల ఆస్తులు, ఫ్యాక్టరీలన్నీ ఆ పిల్లల పేరు మీద రాసి అతను చనిపోయాడట. ఏమండి, దేవుడు ఎవరో తెలుసా? నువ్వు విశ్వాసంతో బ్రతకగలిగితే నిశ్చయముగా నీ అవసరత తీరుస్తాడు. విశ్వాసంతో నువ్వు బ్రతికితే నిశ్చయముగా అరణ్యములో
40 లక్షల మంది ప్రజలను పోషించిన దేవుడు నీ ప్రతి అవసరత విశ్వాసము ద్వారా తీర్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారి ప్రతి అవసరత మీరు తీర్చి రాకడకు సిద్ధపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏవండి, గమనించండి, ఈ అనుదిన వాత్సల్యత దైవ వర్తమానాలు వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ఏదైనా సమస్యలుంటే మా ఫోన్ నెంబర్ అక్కడ ఉంటుంది, సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.